అంటే ఎలా మేనేజ్ చేయొచ్చు మనీ అని, how to launder money, how to hawala money, all of that. I'm an expert in that. Right. So I know, and there is action, and there is my character is ఒక గ్రే టోన్ కూడా కనిపిస్తుంది నాకైతే. అదే గ్రే ఫర్ ద క్వశ్చన్ ఆఫ్ సర్వైవల్ ఇట్ బికమ్స్ గ్రే. రైట్ For the question of survival, that's where the conflict. అదే కాన్ఫ్లిక్ట్, survival of his ఇంటర్నల్ స్ట్రగుల్ అండ్ of a daughter, of a wife. అక్కడ పర్ఫార్మెన్స్ ఐ థింక్ he never I felt never before, and I have never seen terrific అన్నమాట. There's a nice story, and there's a nice రెండు మూడు, of course. I think a soft scenes which you said Shekhar has in his films between a man and a woman. You have one or two scenes like that between me and my wife. Yeah, very nice natural scenes. I remember when coming back, don't know, I don't know what to do. ఏం చేయాలి, ఎట్లా ఈ నైట్ ఎలా సర్వైవ్ అవ్వాలి అనే టైంలో హౌ ఐ వైఫ్ దగ్గరికి వెళ్ళి యూనో బికమ్ కంప్లీట్లీ టోటల్గా వనరబుల్ అయిపోతాం. దోస్ వెరీ వెరీ నైస్ సీన్స్. చాలా బాగుంది. No, and also I'm curious to see how మీరు యాక్షన్, I know it's not like typical action, but ఒక రియలిస్టిక్ యాక్షన్ కూడా మీరు ఎలా ట్రీట్ చేశారో నాకు ఐఎమ్ వెరీ క్యూరియస్. మంచి ఎపిసోడ్ అంటే గుడ్ ఎపిసోడ్స్ ఉంటాయి. బికాజ్ ఐ నెవర్ బిఫోర్ ఐ థింక్ ఇంత ఇదే ఈ టోన్ లో మీ క్యారెక్టర్. నేను ఏ యాక్షన్ ఒక ఎపిసోడ్ లో కూడా నేను ఏదో కథ చెప్పాను వెళ్ళిపోతుంటాను. ఆయన అదేదో చెప్తుంటే ఫైట్ మాస్టర్ వాళ్ళు చూస్తుంటారు అంటే కానీ సంథింగ్ ఐ విల్ డూ సమ్. Yeah, but మన యాక్షన్ ఎపిసోడ్ ఇట్ ఫిట్ అయింది. టాప్ నాచ్, మంచి ఫిట్ అయింది కదా. కథ ఉంటుంది అంటే కథలా కథ ఉంది. ఇప్పుడు చెప్పడం అవసరం లేదు, చూసినప్పుడు అర్థమవుతుంది ఆ కథ ఏంటో. బట్ ఫిట్ అయింది కథ. ఇట్స్ వెరీ నైస్. అండ్ ఆఫ్ కోర్స్ మీ సినిమాలో అయితే ద ఉమెన్ ప్లే వెరీ పవర్ఫుల్ పివటల్ రోల్స్. యూ రైట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్. సో రష్మిక గురించి వాట్స్ హర్ క్యారెక్టర్ లైక్? వెరీ అండర్ ప్లేడ్, వెరీ అంటే ఫస్ట్ టైం ఆమె కూడా ఫస్ట్ టైం చేసినట్టు అనిపిస్తుంది. భలే చేసింది, బాగా బ్యూటిఫుల్, అంటే చాలా వెరీ లవబుల్ అయిపోతుంది ఆమె. వెరీ ఇంట్రెస్టింగ్. మై ఫేవరెట్ ఇన్ ద ఫిలిం ఇస్ హర్. రష్మిత నాకు రెండు మూడు సీన్సే ఉన్నాయి కానీ, బట్ వెన్ ఐ సా ద ఫిలిం డబ్బింగ్ అప్పుడు అంతా చూసినప్పుడు మై ఫేవరెట్ ఇస్ హర్. ఎంత బాగా చేసింది అమ్మాయి. అండ్ షీ సూటెడ్ ద రోల్ సో వెల్. She really transforms, I guess, into any character. We've seen her in a variety of characters in the last few years. Yeah. Too good. అండ్ పరిగెత్తుకుంటూ వస్తే రాత్రి అక్కడెక్కడో షూట్ చేస్తే కంటిన్యూస్లీ సో బిజీ అనమాట. అసలు వన్ డే హాఫ్ డే లేదు, వచ్చేసి చేసేసి మరి వెళ్ళిపోతుంది టపక్. వెరీ వెరీ బిజీ. ఏ కంప్లైంట్స్ ఏమి ఉండవు, అస్సలే ఉండవు అసలు జమ్ ఆఫ్ రియలీ. మీరు యువర్ లుక్ అబ్జర్వ్ కొంచెం ద స్కిన్ ఆర్ ఐ డోంట్ నో విత్ యువర్ గ్లాసెస్ అండ్ ఆల్ దట్ యువర్ ఐ లైన్ లుక్ అదంతా నాకు చాలా కొత్తగా అనిపించింది. In every shot, like normally itself. ఏం చేశారు శేఖర్? The glasses were always like కొంచెం ఒక చిన్న నోజ్ మీద కిందకి రెస్ట్ అవటం. I don't know, కొన్ని 2-3 షాట్స్లో అది బాగా అబ్జర్వ్ చేశాను. అది చాలా కొత్తగా అనిపించింది నాకు చాలాసార్లు. అంటే ఇది వాచ్ అది అంటే ఏజ్డ్ బ్యాటర్డ్ ఏది ఉన్నా సరే లైక్ వన్ పార్ట్ ఆఫ్ మీ లుక్స్ లైక్ అది చార్మింగ్. ఇది ఆల్ డ్రెస్సెస్ సూట్ హిమ్, ఏది వేసినా ఇట్ జస్ట్ ఫిట్స్. దట్ ఆ మన్మధుడు అయితే అంటే దట్ వోంట్ గో. అండ్ దెన్ హీ స్ట్రగ్లింగ్ అండ్ ఆల్ భలే ఉండింది. వెరీ గుడ్, వెరీ ఇంట్రెస్టింగ్ సార్. అసలు షూటింగ్ రియల్లీ ప్లెజర్ నాకు అంటే షూటింగ్ విత్ యూ. హ్యాపీ భలే ఉండింది. అంటే హౌ హీ హ్యాపీలీ దిస్ లైక్ రిలాక్స్డ్ అండ్ దెన్ హీ డజంట్ లెట్ us డూ అంత అట్లా ఉంటుంది. సెట్ అంతా కొంచెం హ్యాపీ, నో కంట్రోల్, డోంట్ వరీ అట్లా ఉంటుంది అనమాట. నో బట్ ఐ థింక్ అది విత్ ఎనీ యాక్టర్ ఫస్ట్ మనం వచ్చినప్పుడు ఫస్ట్ షెడ్యూల్ ఒక టైం పడుతుంది. యునో వెన్ లైక్ వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు ప్రాబ్లీ పుష్ అండ్ దెన్ ఒక్కసారి మీ టీం మిమ్మల్ని చూసి ఆ అండర్స్టాండింగ్ వచ్చాక ఆటోమేటిక్లీ ఐ థింక్ యాక్టర్స్ వీ వాంట్ టు కీప్ గివింగ్ ద ఫిల్మ్, వీ వాంట్ టు కీప్ గివింగ్ ద క్యారెక్టర్. బికాస్ మీ క్యారెక్టర్స్లో ఒక ఆనెస్టీ ఉంటుంది, యునో వెరీ గ్రౌండెడ్ రూట్ లెవెల్ ఆనెస్టీ. అండ్ సమ్వేర్ ద రైటింగ్ స్టార్ట్స్ టు ఇన్ఫ్లుయెన్స్ ది ఇండివిజువల్. అట్లీస్ట్ దిస్ వాట్ ఐ వెంట్ త్రూ. సో దెన్ యూ స్టార్ట్ సబ్మిటింగ్ టు ద ప్రాసెస్ విచ్ బికమ్స్ ఎఫర్ట్లెస్.
నీ శ్మశానం లవ్ స్టోరీలో నీ శ్మశానం సీన్ నాకు ఐ రియలీ లైక్ ఎప్పుడు చూసుకుంటా ఉంటా అప్పుడప్పుడు వాట్ యూ డెడ్ ఇక్కడే కదా ఇక్కడ కూడా మనం రానిరా జస్ట్ బిఫోర్ ద క్లైమాక్స్ ఇద్దరు సాయి పల్లవి తను చాలా బాగుంటుంది ఆ సీన్. అక్కడ నుంచి దాక్కోవడానికి వెళ్తే ఇది కూడా ఇది మంది కదా వెళ్ళిపోదాం అంటే అప్పుడు చేంజ్ చేస్తుంది. దట్స్ వెరీ గుడ్ కీ. సునీల్ గారు స్టోరీ విన్నారా? కుబేరా సునీల్ నారంగ్, మన సునీల్ నారంగ్ ప్రొడ్యూసర్ గారు స్టోరీ విన్నారా? సంథింగ్ హీస్ మొత్తం ఆయనకి కంగారు కదా అంతే కంగారు కదా. హీస్ లైక్ అటెన్షన్ స్పాన్ ఇస్ వెరీ లో. చెప్తుంటే చెప్పిన ఒక బెగ్గరే ఓ బిలియనర్ గడాయే అచ్చా పోతే పాయింట్ అచ్చా అంతే. హీ వెంట్ లైక్ దట్. మొన్న మీరు ఈవెంట్లో అన్నారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సరస్వతీదేవి తలెత్తుకొని చూసే సినిమా అని. ఇది ఎందుకు, ఏ కాంటెక్స్లో అన్నారు? అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఎలా ఇచ్చారు? ఐ వాజ్ థింకింగ్ అని ఏం మాట్లాడాలని జనరల్గా మాట్లాడేటప్పుడు నర్వస్ ఉంటాము. సో అయితే ఐ వాంటెడ్ టు టెల్ వాట్ ఈస్ దిస్ ఫిలిం వెరీ అంటే పాజిటివ్ అంటే ఇట్స్ వెరీ కాన్ఫిడెంట్ చెప్దాం అనుకున్నాను. వెన్ ఆనంద్ హ్యాపెండ్ ఐ టోల్డ్ వన్స్ దట్ when I made Anand, I was like, first, they don't know what happened. Just a cinema teesamu, I don't know what it is. And then I said, this cinema juice, Saraswati may not jump in joy, but she won't feel sorry about it. Right. That I didn't do any mistakes. And then 25 years later, I thought, what should I say? And now this movie, she'll be really proud. And ala anpichindi. Endukante this kind of, see, this kind of story, it won't happen ante I'm not saying it with arrogance or pride, but it won't come across. నాకే ఏదో డివైన్ ఏదో సంథింగ్ కుదిరింది, ఏదో కలిసి రాసాము, మన టీమ్ తోటి రాసుకునేది వచ్చింది. కానీ ఇట్లా ఒక లోయెస్ట్ నుంచి హైయెస్ట్ వచ్చి మళ్ళీ ఒక మిడిల్ క్లాస్ కైండ్ ఆఫ్ ఈ క్లాస్ని మన ఇండియాలో ఉన్న క్లాసెస్ని ఇంత బాగా ఒక స్టోరీ రూపంలో చెప్పేస్తాము. అండ్ దే ఆర్ ఇన్విజిబుల్ పీపుల్ అండ్ వీ డోంట్ కేర్, వీ డోంట్ నో. సో వాళ్ళ గురించి చెప్పడం అనేది ఒక ఫార్చునేట్ అనిపించింది. దట్ ఐ డోంట్ నో అబౌట్ దెమ్, ఐ డోంట్ నో అబౌట్ ఊబర్ రిచ్, బట్ ఇదంతా చేసినందుకు ఐ థాట్ ఇట్ రియలీ ఏదో మంచిగా అనిపించింది అది. దెన్ ఐ థాట్ ఓకే మై క్రాఫ్ట్కి ఒక గ్రాటిఫికేషన్ ఉంటుంది. యూ కీప్ మేకింగ్ ఫిల్మ్స్, లవ్ స్టోరీస్, యూ మేకింగ్ ఎంటర్టైనర్స్, యూ మేకింగ్ హ్యాపీ ఫిల్మ్స్, మ్యూజిక్ అంతా. దిస్ ఈస్ సంథింగ్ దట్ మేబీ ఇట్స్ డెస్టిన్, ఇట్ కేమ్ టు మీ అన్న ఫీలింగ్ వచ్చింది అన్నమాట. సో ఐ వాజ్ లైక్ లిటిల్ ఓవర్వెల్మ్డ్. అందుకే అన్నాను అది. కానీ ఇట్స్ నాట్. బట్ వి ఆల్సో మెంట్ the writing was so good. The writing was so good. The writing was so good. It all came together well. Right. Whenever we are listening to the dialogues and all of that, writing was so good. So it makes you think. Correct. The dialogues. Correct. Some of the dialogues make you think. So అదే నాది కూడా ఉంది కదా, ఇది చరిత్ర అని. That's a nice dialogue which you used it in the trailer. డబ్బు పవరే లేకపోతే న్యాయం జరగదు, అది చరిత్ర, ఇది చరిత్ర అని చెప్పేసి all those dialogues are very very good. అందుకనే సరస్వతీదేవి తలెత్తుకుని, అలాగే లక్ష్మీదేవి కూడా తలెత్తుకుని మళ్ళీ దీవిస్తే సునీల్ నారంగ్ విల్ బి వెరీ హ్యాపీ. మీరు కూడా ఈవెంట్లో యూ స్పోక్ అబౌట్ మాయా బజార్ అండ్ ఒక ప్యారలల్ డ్రా చేశారు కుబేరాతో. See, what I feel, the actors some time ago, maybe before 25 years ago, the actors then, వాళ్ళు ఎప్పుడు పాత్రలు చేసేవారు. అంటే దే డిడ్ ఫిలిమ్స్, దే డిడ్ క్యారెక్టర్స్. ఎవరు హీరో ఎవరు ఇది అని అట్లా చేయలేదు. సో మాయా బజార్ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్. అంటే మంచి కథలు రావాలి, మంచి సినిమా రావాలి అని అంటూ ఉంటాము. I really think the actors have to help directors. Right. Directors can write stories. Stories is not the problem. But when you have one big actor or a star in this, you need to have an equally big actor on the other side. So appudu Maya Bazaar lo, if you see N.T. Ramarao garu, Nanagaru, S.V. Rangarao garu, Savitri garu, and Relangi garu, he was a hero himself. If those days, you know, all of them, they ఏం ఆలోచించలేదు. మనకి స్క్రీన్ టైం ఎక్కువ ఉంది, మనకి స్క్రీన్ టైం తక్కువ ఉంది, ఇది అది, మనకు ఒక పాట ఉంది, వాళ్ళకు ఒక పాట ఉంది, ఇది అది ఆలోచించలేదు. ఆలోచించకుండా అది మాయాబజార్ ది డిడ్. అండ్ ఐ బిలీవ్ దట్స్ వై ఐ సెడ్ దిస్ ఫిలిం ఇస్ శేఖర్ కమలాస్ కుబేరా అండ్ దాట్ వాజ్ కేవి రెడ్డి గారు ఇస్ మాయాబజార్. అండ్ అట్లాగే ఇఫ్ యూ సీ గుండమ్మ కథ,
you see Missamma, you see Krishna Arjuna Yuddham. All these films, they were characters. You remember characters. So that's why I drew the parallel. And Maya Bazaar is a film I don't. Yeah, it's the film. It's a film. It's a film. Right. And I'm sure almost every ప్రతి తెలుగు ప్రేక్షకుడు చూసి ఉంటారు ఆ సినిమా, పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు. సో అందుకని ఐ డ్రూ దట్ క్యారెక్టర్. ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ మై ఫిలిమ్స్ లైక్ అన్నమయ్య అండ్ ఆల్ దిస్, ఐ డోంట్ ఫైండ్ మై సెల్ఫ్ ఎస్ ఎ హీరో. ఐ ఫీల్ రాఘవేంద్ర రావు గారు, he's the hero. He's the star. Kirwani Garu is the star in that. All those films. And that lifted us. And also I feel ఎప్పుడైనా ఒక ఆడియన్స్ వచ్చి మన దగ్గరికి we remember this character, ఆ సినిమాలో మీరు బాగా చేశారు, ఆ క్యారెక్టర్గా మీరు ఆ క్యారెక్టర్ పేరు చెప్పి రెఫరెన్స్ తీసుకుంటారు కదా, ఐ థింక్ that is a success. That is a success. That's why I took the reference of that. And this film is it does not belong to us. It belongs to this gentleman. సో శేఖర్, మామూలుగా ఈ సినిమాలంటే పద్మారావు నగర్ అక్కడిక్కడ మేబీ మాక్సిమం పద్మారావు నగర్ జోకులు చాలా అంటే ఎందుకంటే చాలా రోజులు 3 నెలలు అక్కడ డ్రైవింగ్ అక్కడి స్టార్ట్ అయ్యి మీరైతే చెప్పేస్తారు కార్ నేను అక్కడి నుంచి రావాలని. పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు ఈ వాజ్ హ్యాపీ ఇక్కడ పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఇక్కడ. సో పద్మారావు నగర్ అక్కడిక్కడ మ్యాక్సిమం మమ్మల్ని అయితే నిజామాబాద్ తీసుకెళ్ళావు, ఆర్మోర్. కానీ ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఒక మినీ వరల్డ్ టూర్ చేసినట్టున్నారు. ఐ హర్డ్ యూ గైస్ వెంట్ టు గోవా, యూ గైస్ వెంట్ టు బ్యాంకాక్, ముంబై. ఎయిర్పోర్ట్ లోనే మీరేంటి బ్యాంకాక్ అంటే షూటింగ్ వచ్చా అదే చాలా షాకింగ్ ఉంది. సో అయితే హౌ ఛాలెంజింగ్ వాజ్ ఇట్? బికాజ్ ఐ నో you prefer only real locations, పెద్ద సెట్స్ అలా సైడే వెళ్ళరు. సో how was it managing the real locations? And Dhanush's character also was slums లో రోడ్స్ మీద పరిగెత్తడం, dad's character. So how did you manage all this? Challenging. నేను అంటే హౌ దే డిడ్ అండ్ యూ డోంట్ బిలీవ్ చౌపాటిలో ఈ సిట్టింగ్ అండ్ హిడెన్ కెమెరా తోటి కూర్చొని యాక్టింగ్ చేస్తారు. అసలు యూ కెన్ నాట్ బిలీవ్ దట్ హ్యాపెండ్ ఆల్సో. దట్ షార్ట్ వేర్ టీజర్ లో కూడా వేసాం కదా, సిట్టింగ్ బీచ్ లో. అది కంప్లీట్ గొరిల్లా, నో పర్మిషన్. కార్లో దిగిపోయి అక్కడ కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, మేము హిడెన్ కెమెరా షూట్ చేస్తాం. మీరు మామూలుగా టెన్షన్ పడతారు కదా వెన్ యూ సీ లైక్ క్రౌడ్, యూ బికాస్ హీల్ వాంట్ టు మేక్ షూర్ ఎవ్రీ వన్ ఇస్ ఓకే, అందరు బాగుండాలి, ఎవరికి ఏం ప్రాబ్లం రాకూడదు. ఫ్రమ్ ద లైట్ మ్యాన్ టు ద మెయిన్ యాక్టర్, శేఖర్ విల్ మేక్ షూర్ ఎవ్రీ వన్ ఇస్ ఓకే. సో ఎలా మేనేజ్ చేస్తారు? అసలు బాంబేలో హీ వాంటెడ్, ముంబైలో హాజీ అలీ దగ్గర ఎంత ట్రై చేశారు, అవునా, కుదరలేదు. అంటే రియల్ది చూడండి. మేము ఇంకో రోజు ధనుష్ తోడేలు మొత్తం అసలు హాజీ అలీ చేసాం. అంటే రియల్ బాంబేలో వి షార్ట్ ఎక్స్టెన్సివ్లీ. అసలు బాంబే దట్ వాస్ గుడ్. అండ్ ఐ గివ్ క్రెడిట్ టు దెమ్ ఓన్లీ. యాక్చువల్లీ రైల్వే స్టేషన్, సబ్వేస్, ట్రాక్స్ కింద ట్రాక్స్ అన్ని రన్నింగ్ అన్ని రియల్. అండ్ ఢిల్లీ పాపం ధనుష్ తీసుకెళ్లి గార్బేజ్ డంప్ లో, రియల్ గార్బేజ్ డంప్, వాళ్ళిద్దరిని రష్మిక పాడేసారు తీసుకెళ్ళి, జారి లేస్తారు ఇలా. అంటే వాళ్ళని అంటే నాకు అంటే ఐ వాంట్ అంటే ఐ సడ్ ది స్క్రిప్ట్ రియల్గా ఉంటే బాగుంటుంది అంటే చాలు. ఈవెన్ నాకు డిడ్ లైక్ దట్ లాట్ ఆఫ్ నెవర్ బిఫోర్ థింగ్స్ దట్ హి డిడ్. ఐ థింక్ బ్యాంకాక్ లో కూడా గొరిల్లా షూటింగ్, బ్యాంకాక్ లో గొరిల్లా. మీరు నడవండి తీసుకోండి, చిన్న కెమెరా, హోటల్ లాబీస్, ఎవ్రీవేర్ వి డిడ్. ఇట్స్ క్వైట్ ఎన్ ఎక్స్పీరియన్స్. బట్ ఎక్కడో ఒక చోట బికాస్ ఆ రియల్ ఎన్వైరన్మెంట్ లో మనం ఉన్నప్పుడు యాజ్ యాక్టర్స్ కూడా ఇట్ చేంజెస్ ద ఎనర్జీ, యునో, ఆటోమేటిక్లీ. వెన్ యూఆర్ ఇన్ అ సెట్ అట్మాస్ఫియర్, you are conscious, it's a different environment. Our real energy lo unnappudu we become a part of that moment. I noticed that I stick to that rule. Adi nijanga it makes a lot of difference. మీ దగ్గర ఒకటి చేశాను, రామ్ గోపాల్ వర్మ దగ్గర. he దగ్గర హైదరాబాద్ అంతా తిప్పాడు కదా అప్పుడు శివాకి. Shiva and I remember shooting, I was like college or something, like Keys High School. Keys High School ఒకటి మా ఇంటి పద్మారావు నగర్, అది Keys High School. ఓకే, మా అక్క ఆ స్కూల్లో
15-20 days కాలేజ్ ఎపిసోడ్ అంతా అక్కడే మొత్తం చైన్ ఎపిసోడ్ బిగ్గెస్ట్ ఛాన్స్. అది ఎవరు కీసే స్కూల్ షూట్ చేయొచ్చు అని ఎవరు అనుకోలేదు అసలు. యాక్చువల్లీ డిడ్ ఇట్. రామగోపాల్ హ్యాస్ ఎన్ ఐ. అండ్ ఆల్సో I remember shooting in this Krishna Nagar bus. నగర్లో నేను ఒక ఇంట్లో I came, you and Amma were sitting, I came and took an order. అదే చెప్పారు మీరు మొన్న ఈవెంట్ లో కూడా చెప్పారు. That's the first time you went on to first time on a film set. అది ఫిల్మ్ సెట్ ఇంట్లో మా సంజయ్ రెడ్డి నగర్లో మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. వచ్చాం, అరే నాగార్జున షూటింగ్ అవుతుంటే, అరే నేను వాడు మొత్తం మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోవాలి అన్నీ ఆపి నేను వెళ్ళాలి అక్కడ వెయిట్ చేస్తా కూర్చున్నాను. నేను ఐ హ్యాడ్ అ గుడ్, అంటే ఎనీబడి ఉంటారు బౌన్సర్లు ఎవరు వాళ్ళు అంటే వాళ్ళతో సార్ కొంచెం ఇట్లా కొంచెం మంచి ఏదో సమ్ వైబ్ క్రియేట్ చేసుకుని మెల్లగా చేసుకుని ఒక్కసారి అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు అమ్మలో అండి. సో ఐ థాట్ అప్పుడు బౌన్సర్స్ కూడా లేరు. మన ప్రొడక్షన్ బాడీ గార్డ్, నో సెక్యూరిటీ, నథింగ్. ఓపెన్ అట్లా ఒక చిన్న కాంపౌండ్ వాళ్ళు కూర్చున్నారు. నథింగ్, నో క్యారవాన్స్ అవుట్ సైడ్. నైస్ డేస్. I used to love them, love it. The days without cell phone cameras. My God. No, caravans are actually మనకి ఇష్టం లేకపోయినా ఇలా చూస్తుంది మీరు అంటే అదే ప్రాబ్లం కదా. బికాజ్ యాక్చువల్లీ బయట బాగుంటుంది, చాలా బాగుంటుంది, బట్ యూ కాంట్ సిట్ అవుట్ సైడ్ బికాజ్ యు నో ఎవ్రీవేర్ సమ్వన్స్ గాట్ అ కెమెరా ఫోన్. నువ్వు కానీ మా లవ్ స్టోరీలో యూస్ టు కమ్ అవుట్, యూస్ టు ఫీల్ బోర్డ్ ఇన్ కెమెరా. బయటకు వచ్చి కూర్చొని చాలా క్లాస్ ఉంటుంది క్యారవాన్ లో. మా టెర్రస్ మీద కూర్చొని చక్కగా ఓకే ఏమవుతుంది అంటే టెర్రస్ మీద బాగుంటుంది. షార్ట్ ఇప్పుడు అంటే 3 అంటే 3 అయితే 4 అనేసుకో. అక్కడ లొకేషన్ కూడా అందరికి అలవాటు అయిపోయింది. లైక్ నార్మల్ యాక్టర్స్ ని నార్మల్ పీపుల్ లా చూసేవాళ్ళు. ఇట్ బికేమ్ సో కన్వీనియంట్. వాట్ క్వశ్చన్స్ ఆర్ దేర్? సో ఏదో ప్లాన్ చేశారు, ఇది నాకు సంబంధం లేదు అసలు, వాళ్ళే రాసిచ్చారు. సడన్ గా మీకు 500 crores ఇచ్చి ఏం చేసినా పర్లేదంటే ఏం చేస్తారు? శేఖర్ అయితే సినిమాలు చేశాడు. శేఖర్ ఏం అవసరం లేదు, 500 ఉన్నా 5000 ఉన్నా 50,000 సినిమా తీస్తాడు. ఎందుకు సునీల్ గారు ఎక్స్ట్రా బడ్జెట్ తీసుకోమంటే కూడా ఆయన తీసుకోరు, ఆయన కావాల్సిందే తీసుకుంటారు. ఆయన కూడా తీసుకుని ఏదైనా చేస్తాను మంచిగా అంటే సినిమా మూవీస్. ఎందురా వద్దు బీ ఆనెస్ట్, చిన్నప్పుడు ఫాదర్ పాకెట్స్ నుండి కొట్టేసిన హైయెస్ట్ అమౌంట్ ఎంత? నేను ఇప్పుడు పతంగం అనుకుంటే 50 పైసలు అనుకుంటా, 50 పైసలు గుర్తులేదు. ఐ హావ్ టేకెన్ 2 రూపీ నోట్స్, 1 రూపీ నోట్ అలా. అప్పుడు వాళ్ళ పాకెట్స్లో కూడా అంతే ఉండే. మ్యాక్సిమం బిగ్ నోట్ యూస్ టు బి 10 రూపీస్. బిగ్ నోట్ వుడ్ బి 10 రూపీస్. దాంట్లో 2 రూపీస్, 3 పైసే, 2 పైసే, 1 పైసే ఉండే. 1 పైసే, 25 పైసే అట్లా. నా టైంలో బిగ్ నోట్స్ ఫర్ 500 జస్ట్ చెప్తున్నా మీకు. 500 రూపీ నోట్స్ చిన్న లెక్క మారిందంటే. ఎప్పుడైనా ఒక 10 రూపాయలు ఉంటే బాగుండు అనే సిచ్యువేషన్ ఫేస్ చేశారా? 10 రూపాయలు అంటే బాగుండు 100% ఫేస్ చాలా. ఎందుకు చేస్తున్నావు? స్కూల్లో కానీ కాలేజ్లో కానీ, కాలేజ్లో డెఫినెట్గా వాట్ ఎవర్ మనీ ఈస్ గివెన్ అంతా అయిపోయిన తర్వాత జస్ట్ 1 డేలో అయిపోతుంది. తర్వాత అందరూ తింటున్నారు, తిరుగుతున్నారు, వెళ్తున్నారు అంటే అమ్మా ఆ రోజు సిగరెట్ ప్యాకెట్కో, రెడ్ విల్స్కో, దేనికో అవసరం ఉండదు. సంథింగ్ లైక్ దట్. మీరిద్దరూ ఒకరి నుండి ఇంకొకరు ఒక హ్యాబిట్ స్టీల్ చేయాలంటే ఏంటది? From each other, stealing a habit. I'll steal is discipline in eating and like exercise and health conscious. I would నేను ఎట్లా చేయలేను కానీ I would
చాలా చాలా అంటే ఐ యూస్ టు టెంప్ట్ ఉప్మా తినండి ఇడ్లీ తినండి అంటే ఇలా చూస్తే నేను ఇట్లా అడుగుతుంటే ఇంక చేసా ఒకసారి తింటాను. కానీ ఆ టైంలో సాయంత్రం ఉప్మా ఏదో బాగుంటుంది. ఉప్మా యూనిట్ లో ఉప్మా చాలా బాగా ఇష్టం, బాగుంటుంది కొంచెం. కానీ ఐ నో హీ యూస్ టు టెల్ మీ ఆల్ వాట్ హెల్త్ ఏం తినాలి అందరి లాట్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్ ఫ్రమ్ మీ ఒకటి లైక్ బ్యాలెన్స్ మై కామ్. But I like his childlike innocence. So infectious. Right. అది చూస్తూ ఉంటే మూడ్ బాగాలేకపోయినా ఆయన చూస్తే హ్యాపీ అయిపోతాం. ఎస్పెషలీ ఆన్ సెట్స్ యూనో చైల్డ్-లైక్ ఇన్నోసెన్స్. అండ్ ది దూరం నుంచి చూస్తూ ఉండేవాడిని. హీస్ యూస్ టు బి జంపింగ్ లైక్ మంకీ వాచింగ్ ద మానిటర్. Right. Very rare to find.